బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. ఈరోజు మనం 10,000 సంవత్సరాల నుంచి ఉన్న ఒక ఫ్రూట్ గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. ఇది సౌత్ సెంట్రల్ మెక్సికోలో ప్యూవెల్లా అనే గ్రామంలో 10,000 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న స్థానికులు దీన్ని జ్యూస్ రూపంలో కావచ్చు, లేకపోతే పండు రూపంలో కావచ్చు తీసుకుంటున్నారు. మన ఇండియాలోకి అయితే 20th సెంచరీలో వచ్చింది. మనకి ఎక్కువగా ఇది తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, సిక్కిం నుంచి ఆంధ్రాకి అయితే ఇంపోర్ట్ అవ్వడం జరుగుతుంది. అదే అవకాడో. అవకాడో దీన్ని జ్యూస్ రూపంలో చాలామంది ఈరోజు రేపు యూత్ దీని గురించి తెలుసుకుని, దీని లాభాలు తెలుసుకుని దీని డ్రింక్గా జ్యూస్గా తీసుకుంటున్నారు. దీని ప్రకృతి ఇచ్చిన చాలా వరాల్లో ఫ్రూట్స్లో అవకాడో 1వ స్థానంలో ఉంటుంది చెప్పుకుంటే. సో ఈ రోజైతే మనం ఆ ఫ్రూట్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా బేసిక్గా అవకాడో అన్నది ఎక్కడ లేదు. మేము యూత్ ఎంగైతే ఉన్నామో, నేను మా బ్రదర్ కలిపి స్టార్ట్ చేసామండి భలే జ్యూస్ సెంటర్. మేము ఇంజనీరింగ్ అయిపోయింది. దాని ద్వారా ఏంటంటే ఎవరికి తెలియదు ఒకటి కొత్తది మనం చూపించాలి. చాలా కాస్ట్లీ ఐటమ్ ఇది. మనం ఇతర దేశాల్లో చూస్తే దీన్ని చాలా యూజ్గా వాడతారు. ఏంటంటే ఈవెన్ చట్నీస్లా కానీ, పేస్ట్రీస్లా కానీ, సోయా సాసెస్లా కానీ వాడేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఇంట్లో వాళ్ళకి కూడా ఒక చెట్టు అనేది ఉంటుంది. కానీ మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సినప్పుడు ఇది వచ్చి కేజీ 800 నుంచి 1500 వరకు కూడా ఉంటాయండి. దీంట్లో ఇంపోర్ట్ ఉంటాయి, లోకల్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఎవరికి దొరకట్లేదు, ఇవి ఎక్కువ రేట్లో ఎవరు అందుకోలేకపోతున్నారన్న కారణంతో మేము దీన్ని అందరికీ తెలియాలని ఏం చేసామంటే, కోయంబత్తూరు నుంచి మా ఫ్రెండ్స్ సహాయంతో, కోయంబత్తూరు ఎక్కువ ఉంటుందండి ఇది. సో అక్కడ నుంచి మేము ఇంపోర్ట్ చేసుకోవడం జరిగిందండి. మేము దీన్ని ఒక కేజీ కేవలం 600 రూపీస్కే మేము కొంటున్నాము. అదే రేట్తో మాకు లాభం తక్కువ ఉన్నా సరే అందరికీ తెలియాలి అని చెప్పి దీన్ని ఎక్కువ వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి ట్రై చేస్తూ దీన్ని జ్యూసెస్ ద్వారా, మిల్క్ షేక్స్ ద్వారా అందరికీ అందజేస్తున్నాము. అయితే దీని ద్వారా చాలా యూజెస్ ఉన్నాయండి. పెట్టే వరకు కూడా మేము ఎంత గన్నీయంగా రెస్పాన్స్ వస్తుందని మేము అనుకోలేదు. ఇది 0 కార్బోహైడ్రేట్ ఫుడ్ అండి. ఏ ఫ్రూట్ తీసుకున్నా కూడా కార్బోహైడ్రేట్స్ సిఆర్బిఎస్ లేకుండా ఉండదు. కానీ ఇది కార్బోహైడ్రేట్ లేని ఫుడ్ ఇది. తర్వాత ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. జిమ్ యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ డైట్ ప్లాన్లో మెయిన్ ఇదే ఉంటుంది. అందుకే దీని వినియోగం వల్ల మేము కడియం నర్సరీ వాళ్ళు అండి మా దగ్గర ఇవి సీడ్స్ని తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే దీన్ని ఎలా అయినా సరే మన అనుకూల వాతావరణంలోకి దీన్ని తీసుకొచ్చి ప్రజలకి దీన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ సీడ్స్ని కూడా అండి మేము డేట్ వేసి దీన్ని 3 days ఫ్రీజింగ్లో ఉన్న తర్వాత దీంట్లోంచి మొక్క అయితే రావడం జరుగుతుంది. 3 days తర్వాత వాళ్ళు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. ఈవెన్ దాని పీలింగ్ చేసిన తొక్క కూడా ఏదైతే ఉందో దీన్ని ఎండబెట్టి స్కిన్కి పౌడర్లా యూజ్ చేయడం ద్వారా ఒక మెలన్ గ్లో అనేది వస్తుందని మేము విన్నామండి. దాని ద్వారా మేము అది కూడా ట్రై చేస్తున్నాము. దీని ద్వారా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దీన్ని యాక్చువల్గా మెయిన్ న్యాచురల్ వైగ్రా కింద ఇప్పుడు యూత్ తీసుకోవడం జరుగుతుందండి. ఏదైతే ఉందో వైగ్రాకి ఆల్టర్నేట్గా దీన్ని యూస్ చేస్తున్నారు. న్యాచురల్ వైగ్రా కింద దీన్ని ఎక్కువ యూస్ చేస్తున్నారు. ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ, షుగర్ పేషెంట్స్కి కానీ, హార్ట్ పేషెంట్స్కి కానీ ఫ్యాటీ యాసిడ్స్లా ఉంటుందండి. 0 ఫ్యాట్తో ఇది ఫుడ్ ఉంటుంది. అవకాడో హెల్త్ పరంగా చాలా మంచిది. నేను ఒక 5 months నుంచి తాగుతున్నాను. బాగుంటుంది చూసుకోను. రాజమండ్రిలో ఎక్కువ ఇక్కడ ఫేమస్, దాని గురించి టేస్ట్ ఉంటుందని ఎక్కువ ఇక్కడే తాగుతాం జరుగుతుంది. హెల్తీగా నాకు గ్యాస్ట్రిక్ అది ఉంది ప్రాబ్లం. ఇదే తాగమన్నారు డాక్టర్ గారు. కాస్ట్ ఎక్కువైనా ఇదే తాగుతాం. బాగుంటుంది, ఇక్కడ టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యపరంగా అంటే మన హెల్త్ చిట్కాలు తీసుకొని ఈ జ్యూసు మనం కంటిన్యూ చేయడం మంచిది. అన్నీ బయట ఏ పడితే అవి తినకుండా, నాన్ వెజ్లు అవి తగ్గించుకొని, మసాలాలు తగ్గించుకొని ఇది జ్యూసు వారానికి కనీసం ఒక 4 times కానీ తాగుతాను నేను. అవకాడో జ్యూస్ అండి. ఇది చాలా రకాలుగా మనిషి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. లోపల ఉన్న బ్యాడ్ మెటీరియల్ అది కిడ్నీస్కి అన్నిటికీ చాలా ఉపయోగపడుతుంది. ఈ కాస్ట్లీ ఫ్రూట్ ఇక్కడ మన ఇండియాలో ఎక్కువగా ఉండదు. ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు. పైన మాకు గార్డెన్లో పెంచుతున్నాం కొన్ని. దీని అన్ని రకాల వాతావరణంలో పెరగదు. ఇది దీనికోసం ప్రత్యేకంగా నీడ ఏర్పాటు చేసి పెద్ద పెద్ద డ్రమ్స్లో వేసి పెంచుతున్నాం. ఇప్పుడు మీకు చూపించరా కానీ కిందకు ఒకటి తీసుకొచ్చాం మొక్క, అంతే శాంపిల్గా. ఓకే, ఇది మన ఇండియన్ వాతావరణం పెరుగుతుందండి? మరి పెరుగుతాయి కాస్తాయి, కానీ అంత ఎక్కువగా విస్తారంగా పండదు. అంటే ఇక్కడ మన ఇండియాలో ఎక్కడెక్కడ దొరుకుతుందండి ఇది? చలి ప్రదేశాల్లో చాలా చోట్ల దొరుకుతుందండి. అంటే సిక్కిం లాంటి ప్రదేశాల్లో? సిక్కిం ప్రదేశాన్ని కాదు, ఈ ఏజెన్సీ ఏరియాల్లో కూడా ఇప్పుడు పెంచుతున్నారు.
అంటే కానీ ఈ ఫ్రూట్స్ గురించి, ఈ ఆవకాడో ఫ్రూట్ గురించి ఎంతమందికి తెలుసండి ఇక్కడ? ఇప్పుడిప్పుడే అందరూ తెలుసుకుంటున్నారు, చాలా తక్కువ. ఇక ముందు ఫ్యూచర్లో చాలామంది తెలుసుకుంటారు. హైదరాబాద్, మద్రాసు అక్కడి నుంచి వస్తాయి, ఫారిన్ నుంచి అక్కడికి వస్తాయి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటాయండి. ఇక్కడికి డైరెక్ట్గా రావు, ఇక్కడ వేరే ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకొస్తారు. ఒక్కొక్క 100, 150 అలా ఉంటాయి ఒక పండు. మేము అవకాడో చేస్తాము, అది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. నా పేరు సాయిరామ్. ఇక్కడికి రోజు మా ఫ్రెండ్స్తో వస్తాను. నేను అవకాడో జ్యూస్ తాగడానికి హెల్త్కి చాలా మంచిదంట. అందుకని నేను ఇక్కడ వచ్చాక ఇక్కడ అన్ని వాళ్ళు బాగా బాగుంటుంది తాగరన్నారు. నా సార్ తాగను, చాలా హెల్త్కి మంచిదంట. డైలీ ఇక్కడికి అవకాడో తాగడానికి వస్తానండి. మా ఫ్రెండ్స్ కూడా ప్రిఫర్ చేశారు భలే జ్యూస్ సెంటరు. అవకాడో ఇక్కడ చాలా బాగుంటుంది. నా రేటింగ్ అయితే 5కి 4 ఇస్తానండి. 4.5, 4 ఇస్తాను. జిమ్ కూడా వెళ్ళేటప్పుడు ఇది డైట్కి అది కూడా ప్రిఫర్ చేశారు మా కోచ్ కూడా. అవకాడో అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. డైలీ వస్తుంటాం, మా ఫ్రెండ్స్తో అది వస్తుంటానన్న. మీరు కూడా ఒకసారి వచ్చి భలే జ్యూస్ సెంటర్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మన రాజమండ్రిలో దేవి చౌక్ సెంటర్, కృష్ణా డెంటల్ ఆపోజిట్లో ఉంటుంది. దీంట్లో బెనిఫిట్స్ వచ్చేసి మనకి హార్ట్ది కొద్దిగా ఇవన్నీ కొద్దిగా అంటే మంచిగా పనిచేస్తాయని చెప్తుంటారు. ఇవి డాక్టర్స్ కూడా ప్రిఫర్ చేస్తుంటారు. హార్ట్ డిజీజెస్ ఇవన్నీ కొంచెం క్యూర్ అవుతాయి అని చెప్తుంటారు అనమాట. సో నేను కూడా దానివల్ల అవకాడో ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఈ ఆవకాడో ఫ్రూట్ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో. డాక్టర్స్ కూడా తప్పకుండా దీన్ని డైట్లో భాగంగా చేర్చుకోమని చెప్తున్నారు. 10,000 సంవత్సరాల వయసు కలిగిన ఈ ఫ్రూట్ని తప్పకుండా తీసుకోమని చెప్పి డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తున్నారు. మీరు చూసారు కదా. సో కంపల్సరీ ఈ ఫ్రూట్ని తీసుకోండి, కొవ్వుని తగ్గించుకోండి, నీరసాన్ని తగ్గించుకోండి, హెల్దీగా ఉండండి. సమ్మర్ కాబట్టి ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా తాగండి. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.